బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు ఇవాళ జరగనున్నాయి. కిర్లంపూడిలోని ఆయన సొంత నివాసంలో కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ముద్రగడ చివరి చూపు కోసం కాపు నేతలు అభిమానులు భారీగా తరలివస్తున్నారు. ముద్రగడ భౌతిక దేహం దగ్గర నివాళులు అర్పిస్తూ ఉన్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ముద్రగడ అంత్యక్రియల్లో పాల్గొనున్నారు. ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పించనున్నారు. ముద్రగడ పద్మనాభం అనారోగ్యంతో నిన్న కన్నుమూశారు. ముద్రగడ పద్మనాభం 1953 జనవరి 22న తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి వీర రాఘవరావు పత్తిపాడు నియోజకవర్గం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. చిన్ననాటి నుంచే ప్రజాసేవ, రాజకీయాల పట్ల ఆసక్తి పెంచుకున్నారు. తండ్రి నుంచి వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చిన ముద్రగడ 1978లో జనతా పార్టీ తరపున ప్రతిపాడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. అనంతరం 1982లో ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీలో చేరి 1983, 85 ఎన్నికల్లో విజయం సాధించారు. తరువాత పలు రాజకీయ పార్టీలలో కొనసాగుతూ 4 సార్లు ఎమ్మెల్యేగా, 1 సారి లోక్సభ సభ్యునిగా సేవలు అందించారు. ఇక ఉమ్మడి ఏపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసి పలు శాఖలను నిర్వహించారు. ప్రజా సమస్యలపై నేరుగా స్పందించే నాయకుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు లభించింది. 1999లో కాకినాడ లోక్సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికై పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ ప్రజల సమస్యలు ప్రస్తావించారు. ముద్రగడ పద్మనాభం పేరు రాష్ట్ర వ్యాప్తంగా వినిపించడానికి ప్రధాన కారణం కాపు రిజర్వేషన్ ఉద్యమం. కాపు సామాజిక వర్గాన్ని బీసీ జాబితాలో చేర్చి రిజర్వేషన్లు కల్పించాలని అనేక సంవత్సరాలు ఉద్యమించారు. ఇందుకోసం నిరాహార దీక్షలు, సభలు, ఆందోళనలు నిర్వహించారు. 2016లో కాపు రిజర్వేషన్ ఉద్యమం సందర్భంగా ఆయన చేపట్టిన నిరాహార దీక్ష రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ముద్రగడ అంతిమ సంస్కారాలకు సంబంధించిన వివరాలు తెలియజేయడానికి మా ప్రతినిధి సతీష్ మనకు అందుబాటులో ఉన్నారు. సతీష్, ముద్రగడ నివాసం వద్ద కొంత గందరగోళ పరిస్థితులు అయితే నెలకొన్నాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే ముద్రగడ పార్థివ దేహం అయితే కొద్దిసేపటి క్రితమే కిర్లంపూడి తన నివాసానికి అయితే చేరుకుంది హైదరాబాద్ నుంచి. తదనంతరం ఇటు అభిమానులు, కుటుంబ సభ్యులు దర్శనార్థం కూడా ముద్రగడ మృతదేహాన్ని అయితే మాత్రం ఏర్పాటు చేస్తారని చెప్పుకోవచ్చు. అయితే ముద్రగడ నివాసం వద్ద కొంత గందరగోళపైన పరిస్థితులు, ఎందుకంటే ముద్రగడ కుమార్తె బార్లపూడి క్రాంతిని అయితే మాత్రం ముద్రగడ అభిమానులు కొంతమంది అడ్డుకుంటున్నారు. చివరిసారిగా ముద్రగడని చూసేందుకు నిరాకరించి కొంతమంది అభిమానులు కూడా ముద్రగడ మాట అయితే నేను చనిపోయినా సరే నన్ను చూడడానికి నా కూతురు రాకూడదని చెప్పి గతంలో ముద్రగడ చెప్పిన నేపథ్యంలో అదే మాటను అభిమానులు అయితే మాత్రం ప్రయారిటీగా తీసుకుని ఖచ్చితంగా ముద్రగడ కూతురు క్రాంతిని అయితే మాత్రం అడ్డుకునే ప్రయత్నాలు అయితే మాత్రం చేస్తున్నప్పటికీ కూడా పోలీసుల సహాయంతో ముద్రగడ నివాసానికి అయితే మాత్రం క్రాంతి చేరుకున్న అనంతరం చివరిసారిగా తన తండ్రిని ఆ పరిస్థితిలో చూసిన క్రాంతి అయితే మాత్రం పరిస్థితి అత్యంత దయానీయంగా కూడా మారిపోయిందని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతానికైతే మాత్రం పోలీసులు పరిస్థితిని అదుపు చేస్తున్నప్పటికీ కూడా కొంత గందరగోళమైన పరిస్థితి అయితే మాత్రం ముద్రగడ నివాసం వద్ద అయితే ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. క్రాంతిని అయితే మాత్రం అంటే పరిస్థితులు ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకైతే మాత్రం బార్లపూడి క్రాంతిని అయితే మాత్రం పోలీసులు దగ్గర నుండి బయటకు తీసుకెళ్తున్న పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. సంజయ్, ఏదేమైనప్పటికీ కూడా కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభానికి సంబంధించి అయితే చివరి చూపు చూసుకోవడానికి వచ్చిన క్రాంతిని అయితే మాత్రం అభిమానులందరూ కూడా అడ్డుకున్నారు. ఇక్కడ పరిస్థితులు అదుపు తెచ్చుకున్న నేపథ్యంలో పోలీసులు అయితే మాత్రం క్రాంతిని దగ్గరుండి బయటికి తీసుకెళ్లిన పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే మరి కాసేపట్లో ఈ కిర్లంపూడి అయితే మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఈ ప్రాంతానికి ఇక్కడికి చేరుకుని ముద్రగడకి అయితే నివాళులు అర్పిస్తారు. నివాళులు అర్పించిన తర్వాత ఈ రోజు అంత్యక్రియలు కూడా జరుగుతాయని కూడా మనం చెప్పుకోవచ్చు. సంజయ్, అయితే అంత్యక్రియలను కిర్లంపూడిలోనే ఆయన నివాసం వద్ద చేస్తారు అని చెప్పి ఇప్పటివరకు అధికారికంగా అయితే చెప్పారు. అంటే ఏ టైంకి అంతిమ సంస్కారాల కార్యక్రమం మొదలవుతుంది? అప్పటి వరకు కూడా కార్యకర్తలు ఆయన అభిమానుల సందర్శనార్థమే ఉంచబోతున్నారు భౌతికాయాన్ని? ఖచ్చితంగా. అయితే ప్రస్తుతానికైతే మాత్రం అంత్యక్రియలకు సంబంధించి ఈ రోజు సాయంత్రానికి జరిగే అవకాశం అయితే మాత్రం ఉంది. అంటే 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా కులాలతో గాని, మతాలతో గాని, పార్టీలతో గాని సంబంధం లేకుండా ఉన్న ఒకే ఒక నాయకుడు. అయితే ముద్రగడని చూసేందుకు వచ్చి మాత్రం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా పలు నేతలతో పాటు కార్యకర్తలు, అభిమానులు కూడా
తన నివాసానికి అయితే మాత్రం చేరుకుంటున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరికి కూడా సందర్శార్థం ముద్రగడ మృతదేహాన్ని అయితే మాత్రం ఉంచనున్నారు. అనంతరం అయితే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ముద్రగడకు నివాళులు అర్పించిన అనంతరం కూడా అంత్యక్రియలు అయితే జరగనున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు సాయంత్రానికి ముద్రగడ నివాసం ఏదైతే ఉందో నివాసం వద్దే అంత్యక్రియలు నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు అయితే కుటుంబ సభ్యులు అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి అధికార లాంఛనాలతో కూడా అంత్యక్రియలు నిర్వహించేందుకు ఇటు ప్రభుత్వం కూడా అన్ని రకాల ఏర్పాట్లు కూడా సిద్ధం చేస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా అంటే ముద్రగడకు సంబంధించి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాయే కాకుండా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా తనకు ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కూడా ముద్రగడని చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి కూడా దూర ప్రాంతాల నుంచి కూడా కిర్లంపూడి అయితే చేరుకుంటున్నారు. చేరుకున్న తర్వాత ప్రతి ఒక్కరు కూడా సందర్శార్థం ముద్రగడ మృతదేహాన్ని అయితే మాత్రం ఉంచారు. చివరిసారిగా ముద్రగడను చూసి నివాళులు అర్పిస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ప్రస్తుతానికైతే మాత్రం ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన అనంతరం నివాళులు అర్పించిన తర్వాత ముద్రగడ అంత్యక్రియలు అయితే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ రోజు సాయంత్రానికి ముద్రగడ నివాసం వద్దే అంత్యక్రియలు అయితే మాత్రం అధికార లాంఛనాలతో కూడా జరగనున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు సంధ్య. అయితే ముద్రగడ డాటర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ ఆయన భౌతిక కాయాన్ని సందర్శించారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ రకంగా ఉంది? ఈ అంతిమ సంస్కారాల టైంలో ఆవిడ ఏమైనా పార్టిసిపేట్ చేసేటువంటి అవకాశం ఉందా అసలు? అయితే ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక ఇటు ముద్రగడ పద్మనాభానికి తన కూతురికి కూడా రాజకీయ విభేదాలు అయితే మాత్రం కొన్ని గతం నుంచి కూడా కొనసాగుతున్న నేపథ్యంలో గతంలో కూడా ముద్రగడ పద్మనాభం అయితే మాత్రం నేను చనిపోతే కూడా నా మృతదేహాన్ని చూడడానికి అయితే మాత్రం నా కూతురు ఖచ్చితంగా రాకూడదని చెప్పి బహిరంగంగా చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ కూడా అంటే ముద్రగడని చివరిసారిగా చూసేందుకైతే తన కుమార్తె బార్లపూడి క్రాంతి అయితే ఈ ప్రాంతానికి తన నివాసానికి అయితే మాత్రం రావడం, ముద్రగడని చివరిసారిగా కూడా చూసిన అనంతరం కూడా ఒక్కసారిగా కూడా తట్టుకోలేని పరిస్థితి కూడా క్రాంతి అయితే ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో అంటే కొంతమంది అభిమానులు కూడా ముద్రగడని చూసేందుకైతే మాత్రం నిరాకరించిన పరిస్థితి కూడా ఉంది. క్రాంతిని అడ్డుకునేందుకు ప్రయత్నాలు కూడా చేసినప్పటికీ కూడా పోలీసుల సహకారంతో కూడా క్రాంతి ముద్రగడ మృతదేహం వరకు వెళ్ళి చివరి చూపు కూడా చూసుకున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఒక్కసారిగా గందరగోళమైన పరిస్థితులు కూడా ఇక్కడ నెలకొన్నాయని చెప్పుకోవచ్చు సంజయ్. అయితే అంత్యక్రియల్లో పాల్గొనలేదా అనే అంశం అయితే మాత్రం కొంత ఉత్కంఠ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా క్రాంతి అయితే మాత్రం అంత్యక్రియల్లో పాల్గొనే అవకాశం అయితే ఉన్నప్పటికీ కూడా ఇటు అభిమానుల తీరు ఏ విధంగా ఉంటుందనే అంశంపై పోలీసులకి మధ్య అభిమానులకి మధ్య కొంత వాగ్వాదం కూడా నడిచిన నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో అంటే అంత్యక్రియల సమయంలో కూడా ఖచ్చితంగా బార్లపూడి క్రాంతిని కూడా ఉంచే అవకాశం అయితే మాత్రం ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు సంజయ్. రైట్ సతీష్.